వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుందని ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు డాక్టర్ కె ఉమాశంకర్ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కె ఉమాశంకర్ మాట్లాడారు. వ్యాయామం చేయడం వలన కండరాలు గట్టిపట్టడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సైక్లింగ్, ఈత, వాకింగ్ ఇలా ఏ వ్యాయామం చేసినా ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడాన్ని ఒక విధిగా మార్చుకోవాలన్నారు. కాళ్లకు అనుకూలంగా ఉండే షూలు వేసుకోవాలని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలన్నారు. మధుమేహం ఉన్నవారికి కాళ్లలో స్పర్శ తగ్గుతుంది కాబట్టి, ఏమైనా గీసుకున్నా తెలియదు కాబట్టి తరచూ కాళ్లను, కాళ్ల వేళ్లను పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. ఏమైనా చిన్న పుండున్న వైద్యులను సంప్రదించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు జీవితాంతం శారీరక శ్రమ చేయాలని ఉమాశంకర్ తెలిపారు. అనంతరం లక్ష్మీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ అధ్యక్షులు ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ ఉమాశంకర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం నవీన్, వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, జీవీవి రామారావు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు, బుధరాజు సత్యనారాయణరాజు, శ్రీవాణి, పార్థసారథి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎముకలు నరాల వైద్య నిపుణులు వారు వస్తున్నారంటే కొంతమంది హ్యాపీగా ఉంటాయి. ఆ డాక్టర్ వస్తున్నారని ఆశ్చర్యపోయింది. అంటే అంత బిజీగా ఉంటారు డాక్టర్ ఉమాశంకర్ గారు. డైలీ కూడా 10-15 ఆపరేషన్ చేస్తుంటే చాలా సునాయాసంగాను. అటువంటి ప్రముఖ వ్యక్తి ఈరోజు వస్తున్నారంటే నిజంగా మన యొక్క అదృష్టం. అంటే మనం వయసు పెద్ద అయిన తర్వాత నాకు జాయింట్స్ పట్టేస్తున్నాయి, ఇటువంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇటువంటి మాటలు ఫ్యూచర్లో వినకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ రోజు నుంచి మొదలు పెడితే మనం నెక్స్ట్ 10 to 20 years తర్వాత మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ మధ్య కాలంలో మనం ఎంత డబ్బు సంపాదించామన్నది ముఖ్యం కాదండి, ఎంత హెల్తీగా ఉన్నామన్నది ముఖ్యం. ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బుని ఈ వాకింగ్ ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టకపోతే, హెల్త్ ఇష్యూస్ వస్తే మొత్తం డబ్బులన్నీ మేబీ మ్యాక్సిమం అమౌంట్ హెల్త్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ డబ్బులు ఆ మెడిసిన్స్కి, లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్కి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ, వీటి మీదే టైం వేస్ట్ అయిపోతుంది. సో యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పేది ఏంటి, బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే కనుక ఉదయాన్నే 6 o'clock or 5 o'clock లేచి వాకింగ్ అనే ఒక ట్యాబ్లెట్, అంటే జాగింగ్ అనే ట్యాబ్లెట్ ఒకటి వేసుకోగలిగితే మీరు ఇప్పుడు అందరూ చాలామంది వాడుతున్న ట్యాబ్లెట్స్లో 40 to 50% యొక్క ట్యాబ్లెట్స్